కథ పేరు దొంగ ఉపవాసము. అనగానగా ఒక ఊళ్ళో బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారికి పిల్లా జల్లా లేరు. బ్రాహ్మణుడు కొంచెం దైవభక్తుడు, ఆచారవంతుడు. ప్రతి ఏకాదశి ఉపవాసం ఉండేవాడు. ఒక ఏకాదశికి బ్రాహ్మణుడు తన అలవాటు ప్రకారం ఉపవాసం ఉన్నాడు. ఆ రోజు బ్రాహ్మణుడి భార్య తను కూడా ఉపవాసం ఉంటానంది. ఒసే, నాకు అలవాటు కనుక నేను ఉపవాసం ఉంటున్నాను. నీకెందుకు ఈ బాధ? నీవు ఉపవాసం ఉండలేవు అన్నాడు బ్రాహ్మణుడు. చాలేండి, మీరే గామాలు మహా ఉపవాసం ఉండగలిగేది. నేను మాత్రం ఎందుకు ఉండలేను? అడగక ఇవాళ అడిగితే ఇదా మీరు చెప్పేది? నేను ఏమాత్రం ఒప్పుకోను. ఏమైనా సరే నేను ఉపవాసం ఉంటాను అని పట్టుబట్టింది భార్య. సరే, నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. నువ్వు ఆకలికి ఆపుకోలేవేమోనని నీ మంచికే చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడి భార్య తను కూడా ఉపవాసం ఉండి తీరాలనే నిశ్చయించుకుంది. ఆ రోజు ఇద్దరూ ఉపవాసం ఉన్నారు. బ్రాహ్మణుడికి అలవాటు గనుక ఎప్పటిలాగే ఉండగలిగాడు. కానీ బ్రాహ్మణుడి భార్యకి మాత్రం కడుపులో చురచురా కాలుతోంది. అయినా పైకి మాత్రం బెట్టుగా తనకి ఆకలి లేనట్లు నటించసాగింది. సాయంకాలం అయ్యింది. ఇద్దరూ రోజల్లా ఉపవాసం ఉన్నారు కనుక పెందలాడే పడుకున్నారు. కొంతసేపటికి బ్రాహ్మణుడు నిద్రపోయాడు. కానీ బ్రాహ్మణుడి భార్యకి మాత్రం ఎంతసేపటికి నిద్ర రాలా. అవును మరి, ఒక చెంప కడుపులో కాలుతుంటే నిద్ర ఎలా పడుతుంది? పంతానికి పోయి అనవసరంగా ఈ ఉపవాసం నేనెందుకున్నానా భగవంతుడా అని బ్రాహ్మణుడి భార్య ఎంతో విచారించింది. అంతకంతకీ ఆకలి జాస్తి అవుతోంది. బ్రాహ్మణుడి భార్య ఇక ఉండలేకపోయింది. కాసిని పచ్చిపాలన్నా తాగందే ఇక నేను ఉండలేను. ఆయన ఎలాగో నిద్రపోతున్నారు కనుక నేను పాలు తాగినట్లు ఆయనకి తెలియదు కూడాను అనుకుంది. వాళ్ళకి చాలా గేదెలు, ఆవులు కూడా ఉన్నాయి. బ్రాహ్మణుడి భార్య నెమ్మదిగా లేచి వెళ్ళి ఒక సేరు పాలు పితుక్కొని తెచ్చుకొని, పాలు ఎలాగో పిండాను కదా, రవ్వంత నిప్పు రాజేసి కాచుకు తాగితే ఎంత బాగుండును అనుకుని నిప్పంటించి పాలు కాచింది. తరువాత కాచిన దాన్ని ఎలాగో కాచాను, కాసిని బియ్యం పోస్తే బాగుండును అనుకొని కాసిని బియ్యం పోసింది. తరువాత బియ్యం ఎలాగో పోశాను, కాస్త బెల్లం కూడా వేస్తే కమ్మగా ఉంటుంది అనుకొని ఒక బెల్లపు అచ్చు తెచ్చి అందులో వేసింది. అంతటితో ఊరుకుందా? ఊహు, అంతా చేసి దీంట్లో నెయ్యి లేకపోతే ఏం బాగుంటుంది అనుకొని తన కడుపులో ఆత్రం కొద్దీ అక్కడున్న ముంతెడు నెయ్యి అందులో కుమ్మరించింది. దాంతో గిన్నెడు వేడివేడి పాయసం తయారైంది. ఇక ఆలస్యం చేస్తే మోగుడు లేస్తాడేమో. ఇంత కష్టపడి చేసుకున్న పాయసం తనకు తినే యోగం లేకుండా పోతుందేమోనని బ్రాహ్మణుడి భార్య ఆ పాయసం అంతా ఒక పీట మీద పోసి చల్లార్చుకుంటూ గబగబా తినేసింది. అప్పటికి ఆమె కడుపు చల్లబడి మళ్ళీ ఏమీ ఎరగనట్టు వచ్చి పడుకోబోయింది. ఇంతలో ఆమెకి ఒక అనుమానం వేసింది. తన నోరు పాయసం వాసన కొడుతుందేమో అని. అంచేత అక్కడ పోక చెక్కల డబ్బాలోది ఒక పోక చెక్క వేసుకుంది, పాయసం వాసన కొట్టకుండా. అయినా ఆమెకి ఇంకా గుండెల్లో బెరుకుపోలా. తమలపాకులు కూడా వేసుకుంటే ఇంకా మంచిది, అసలు కొంచెం కూడా వాసన కొట్టదు అనుకుంది. అనుకొని కాసిని ఆకులు సున్నం రాసి వేసుకుంది. అప్పటికి బ్రాహ్మణుడి భార్యకి మనసు కుదుటపడింది. ఏకాఏకిని గదిలోకి వచ్చి దీపమార్పి గది తలుపులు గడియ వేసి ఏమీ ఎరగని దానిలా భర్త దగ్గరకు వచ్చి, ఏమండి, అప్పుడే అంత నిద్రేమిటి? నాకు నిద్ర రావటం లేదు, ఏదైనా కథ చెప్పండి అంటూ లేపింది. నిజానికి బ్రాహ్మణుడు నిద్రపోవటం లేదు. తన భార్య మొదట పాలు పితకడానికి లేచి వెళ్ళినప్పుడు ఆ అలికిడికి మెలకువ వచ్చింది. కానీ అప్పటినుంచి కూడా నిద్రపోతున్నట్టే నటిస్తూ భార్య చేసిందంతా చూస్తూనే ఉన్నాడు. భార్య వచ్చి ఇలా అనేసరికి బ్రాహ్మణుడు ఇంకా నిద్రపోతున్నట్టే నటిస్తూ కళ్ళు నులుముకుంటూ, అబ్బా చంపకే, ఉపవాసం ఉంటానా, నీరసంగా ఉంది. నీకు నిద్ర రాకపోతే కూర్చో, నేను మాత్రం ఇప్పుడు కథ చెప్పలేను అన్నాడు. మీదంతా మరీ విచిత్రమండి. నాకు లేని నీరసం మీకెందుకొచ్చిందేమిటి? వేషాలు బోక
కథ ఏదైనా చెప్పండి అని బలవంతం చేసింది బ్రాహ్మణుడి భార్య. అప్పుడు బ్రాహ్మణుడు, అయితే చెబుతున్నా విను అంటూ ఇలా పాడాడు. కథా కథా కాటుక రాయుడు, పీటెడు పాయసం నోటికి రాయుడు, కడముంతెడు నెయ్యి గట్టుక్కు, ఆకు అటుక్కు పోక పుట్టుక్కు, దివ్వె దిటుక్కు గడియ గట్టుక్కు, నువ్వు అటుక్కు నేను ఇటుక్కు అని ఇంకోవైపు తిరిగి పడుకున్నాడు. అది వినేసరికి బ్రాహ్మణుడి భార్య తెల్లబోయింది. తను పాలు పితకడం దగ్గర నుంచి జరిగిందంతా భర్త కనిపెట్టాడని తెలుసుకొని మళ్ళీ నోరెత్తకుండా కుక్కిన పెనులా తను నిద్రపోయింది. ఆ రోజు మొదలు బ్రాహ్మణుడి భార్య మళ్ళీ ఉపవాసం ఉంటానని అడిగితే ఒట్టు. బ్రాహ్మణుడు మాత్రం తన అలవాటు చొప్పున ఉపవాసం ఉంటూనే ఉన్నాడు.